స్లో మోషన్ నడిచినా బాగుంది, చాలా బాగుంది ఫిలిం అయితే. బాగుంది. సినిమా బ్లాక్ బస్టర్. చాలా మంది బాగాలేదంటున్నారు, మీరు మహేష్ బాబు లేదు నెగిటివ్ టాక్ వస్తూ ఉంటుంది. ఇప్పుడు కడుపు మంట ఉండే వాళ్ళు ఉంటారన్నమాట. అందులో ఇది గుంటూరు కారం కాబట్టి ఇంకా కడుపు మంట ఎక్కువ అన్నమాట. సో బేసిక్గా ఒకరు ఎదుగుతూ ఉంటే కిందికి లాగేటోళ్ళు ఎక్కువ కాబట్టి సినిమా అయితే బ్లాక్ బస్టర్. ప్రతి ఒక్క మహేష్ బాబు ఫ్యాన్ కాలర్ ఎగరేసుకోవచ్చు. ఓన్లీ మహేష్ బాబు ఫ్యాన్ మాత్రమే చూడగలరా, మిగతా వాళ్ళు చూడలేరు? అందరూ చూడొచ్చు, ఫ్యామిలీ ఎంటర్టైనర్. ఓకే, ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్. ఒక్క పాయింట్ కూడా నచ్చని పాయింట్ లేదు. ప్రతి ఒక్కరికి సినిమా నచ్చుతుంది. డాన్స్ అండ్ ఎస్పెషల్లీ డాన్స్ ఈజ్ గుడ్, వెరీ గుడ్. మహేష్ బాబు గారు బిఫోర్ మూవీస్లో చేసిన డాన్స్ కంటే ఈ సినిమాలో ఇంకా చాలా బెస్ట్గా ఉంది. అండ్ టాకింగ్ అబౌట్ ఎస్ఎస్ తమన్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, చాలామంది అంటున్నారు తమన్ గురించి నెగిటివ్గా, కానీ తమన్ కూడా ఫస్ట్ హాఫ్లో మంచి బీజిఎం ఇచ్చాడు. సాంగ్స్ అన్ని కూడా సిచ్యువేషన్ బట్టి సందర్భాన్ని బట్టి బాగున్నాయి. సో ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్. సినిమా బాగుంది. నెగిటివ్ టాక్ మైండ్లో పెట్టుకుని ఎవరు సినిమా చూడొద్దు. సినిమా చాలా ప్లెజెంట్గా ఉంటుంది. ప్లెజెంట్ మైండ్తో చూడాలా. సినిమా ఈజ్ బ్లాక్ బస్టర్. పాపరాయుడు సార్ మీడియా వాళ్ళనే ఉన్నట్టున్నాం కదా సార్. నేను వెళ్తున్నానంటే ఎవరు చెప్పారు మేడం బాగాలేదని? లేదండి, అది గలత్. అది మహేష్ బాబు ఫ్యాన్ కాదండి, నేను ప్రభాస్ ఫ్యాన్ కాదు. వాళ్ళు తప్పండి. సూపర్ ఉంది మూవీ. ఎక్స్క్యూజ్ 1 minute. మూవీ ఎలా ఉంది సార్? మూవీ ఎలా ఉంది? మూవీ ఎలా ఉంది? బాలేదా, అందుకే సారీ చెప్పారా? చాలా బాగుంది, ఎక్కడ బోరింగ్ రాలే, చాలా బాగుంది. ఓవరాల్ రేటింగ్ ఎంత ఇస్తారు? బాగుందండి మూవీ. ఇటు చూడండి సార్ కెమెరా. మూవీ ఎలా ఉంది? బాగుంది. ఓవరాల్ రేటింగ్ ఎంత ఇస్తారు? ఐఎమ్ నాట్ షూర్. గుంటూరు కారం మంట పుట్టించిందా లేదా? పుట్టించింది. మూవీ పరంగా దేని పరంగా? మూవీ ఎలా బాగుంది? మీరు ఏ అంశం గురించి ఎక్కువ నచ్చింది? టాపిక్ మదర్ సెంటిమెంట్ గురించి ఉంది, చాలా బాగా చేసింది. మదర్ సెంటిమెంట్ బాగా నచ్చిందా? ఓకే, ఇందులో మహేష్ బాబు ఎక్కువ డాన్స్ చేశారా, శ్రీలీల ఎక్కువ డాన్స్ చేశారా? ఇద్దరు కాంపిటేటివ్ గా చేశారు. ఎవరి డాన్స్ ఎక్కువ నచ్చింది? ఇద్దరిది బాగుంది. సో మహేష్ బాబు లుక్ ఎలా ఉంది? మహేష్ బాబు లుక్ ఆబ్వియస్లీ ఎప్పుడు బాగుంటుంది. మీరు మహేష్ బాబు ఫ్యానా? మీకు ఎంతవరకు నచ్చింది? మహేష్ బాబు ఫ్యాన్స్ కూడా బాగాలేదు అని అంటున్నారు కదా. నేను సాటిస్ఫై అయ్యాను. రేటింగ్ ఎంత ఇస్తారు? 9. థ్యాంక్ యూ. మూవీ ఎలా ఉంది? మూవీ బాగుందన్న. అది ఎలా అంటే ఫస్ట్ హాఫ్ కంప్లీట్లీ ఫ్యాన్స్ కోసం తీశారు. సెకండ్ హాఫ్ ఏమో ఫ్యాన్స్ కోసం తీశారు. సెకండ్ హాఫ్ కంప్లీట్లీ స్టోరీ డ్రివెన్, డ్రామా, ఎమోషన్స్. ఫస్ట్ హాఫ్ ఫ్యాన్స్ బాగా ఎంజాయ్ చేస్తారు, సెకండ్ హాఫ్ ఫ్యామిలీ ఆడియన్స్ బాగా కనెక్ట్ అవుతారు. త్రివిక్రమ్ అన్నింటినీ బ్యాలెన్స్ చేసి విరగదీశాడు. అంటే త్రివిక్రమ్ మైండ్లో పెట్టుకొని ఉంటాడు ఈ సినిమా తర్వాత 3 years మహేష్ బాబు రాజమౌళి ప్రాజెక్ట్లో బిజీగా ఉంటాడని చెప్పి ఫ్యాన్స్ ఆకలి తీర్చాడు. ఫ్యామిలీ ఆడియన్స్కి సంక్రాంతి కావాల్సింది ఇచ్చారు. పర్ఫెక్ట్ బొమ్మ, ఎంజాయ్ చేస్తారు. త్రివిక్రమ్ మూవీ అంటేనే ఏదో ఒక డిసీజ్ లాంటిది ఏదో ఒకటి పెడతారు అని అంటారు కదా, అలాంటి డిసీజ్ ఏమైనా ఉందా హీరోకి? డిసీజ్ అదే ట్రైలర్లో చూసాం కదా, లెఫ్ట్ ఐ కొంచెం అది. బట్ అది దాని ఏమంటారు, ఏదో పెట్టాలంటే పెట్టలేదు, స్టోరీ నుంచి వచ్చింది అది. దాని మీద బ్యాలెన్స్ చేయాల్సిన డైలాగ్స్ కానీ సిచ్యువేషన్స్ కానీ కరెక్ట్గా ప్లాన్ చేశారు. అసలు ప్రతి
సిచ్యువేషన్ పేలింది, ప్రతి సీక్వెన్స్ పేలింది అనమాట. ఓకే, మూవీ అంతా మహేష్ బాబే కనిపించారు, మొత్తం ఆయన కవర్ చేశారు అన్నారు. మరి మిగతా శ్రీలీల, మీనాక్షి చౌదరి వాళ్ళు అంటే ఇది మోర్ దెన్ స్టోరీ, క్యారెక్టర్ డ్రివెన్ గా వెళ్ళాడు అనమాట. త్రివిక్రమ్ రమణ గారి క్యారెక్టర్ చూపిస్తూ దాంట్లో స్టోరీ డ్రైవ్ చేస్తూ వెళ్ళాడు అనమాట. అందుకు మహేష్ బాబు ఎక్కువ కనిపిస్తున్నాడు అని ట్రైలర్ లో ఎలాగంటే క్యారెక్టర్ చూపించాడు. సినిమా అంతా స్టోరీ డ్రైవ్ చేశాడు అనమాట. ప్రీ ఇంటర్వెల్ పాయింట్ దగ్గర నుంచి కంప్లీట్ ప్రీ ఇంటర్వెల్ పాయింట్ దగ్గర నుంచి ఖచ్చితంగా మహేష్ బాబు వన్ మ్యాన్ షో సింగిల్ హ్యాండెడ్ గా చాలా సీన్స్ అసలు పేకాడేశాడు అనమాట. డైలాగ్ గుర్తుండిపోయే డైలాగ్ ఫ్యాన్స్ కనెక్ట్ అయింది. చాలా ఉన్నాయి, అలా ఒకటని చెప్పలేను. ఒక్కటి చెప్పండి బాగా కనెక్ట్ అదే ప్రతి దగ్గర ట్రైలర్ లో వాడింది గుర్తొస్తుంది. నేను అదే చెప్పాను, చూడగానే మజా వచ్చింది, హార్ట్ బీట్ పెరిగిపోయింది, అనిపించింది. గుంటూరు కారం మంట పుట్టించిందా లేదా? ఘాటుగా మంట పుట్టించింది. మంచి ఎమోషన్ అడిగి వదిలేసి జనాలు పోతున్నాడు. ఎవరు లేనప్పుడు తాగి పట్టుకుంటారు. ఎందుకంటే మనకు జనాలు వెళ్ళిపోతారు కదా. ఎలా తెలుస్తుంది సార్? అటు వెళ్దామా? అప్పటి వరకు తీసుకున్నా అడగాల. నాట్ బ్యాడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. సో మదర్ సెంటిమెంట్ ఎక్కువ ఉంది అన్నారు కదా, మీకు నచ్చిందా? అంటే ఓన్లీ No, ఎమోషనల్ no, గానే thanks. కనెక్ట్ అయిందా లేదా? చాలా బాగుంది, ఓవరాల్ గా రివ్యూ ఎంత ఇస్తారు? రివ్యూ వెరీ గుడ్. రేటింగ్ ఎలా ఉంది మూవీ? మూవీ బాగుంది, బట్ స్లో ఉంది. ఫస్ట్ హాఫ్ చాలా స్లో ఉంది, సెకండ్ హాఫ్ చాలా బాగుంది. దీనికోసం మూవీ చూడాలంటే దేనికోసం మూవీ చూడాలి? ఆ సాంగ్ కోసం అయితే చూడాలి, కుర్చీ మడత పెట్టే సాంగ్ కోసం అయితే పక్కా చూడాలి. ఓకే, ఆ మడత పెట్టి తప్ప మహేష్ బాబు దేని లేదా? ఉంది మహేష్ బాబు ఉంది, రమ్యకృష్ణ బాగుంది, అండ్ రావు రమేష్ గారి క్యారెక్టర్ కూడా చాలా బాగుంది. జగపతి బాబు ఎక్కువ ఏం లేదు, ఈజ్ జస్ట్ పార్ట్ ఆఫ్ ద మూవీ సో అంతే. మీనాక్షి చౌదరి, శ్రీలీలలో వీళ్ళిద్దట్లో ఎవరు బాగున్నారు? శ్రీలీల డాన్స్ ఆఫ్ కోర్స్, అండ్ మీనాక్షి చౌదరి జస్ట్ ఆమె ఉంది అంతే, బాగా మరదల క్యారెక్టర్ అంతే, ఇంకేం ఓకే, లేదు. త్రివిక్రమ్ అంటేనే డైలాగ్ కింగ్ కదా, సో ఆయన డైలాగ్స్ లో ఏదైనా ఒక్క డైలాగ్ చెప్పగలరా? ఈ మూవీలో అయితే అంత ఏం లేదు చెప్పాలంటే. స్టోరీ ఎలా ఉంది? స్టోరీ కామన్, మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు స్టోరీ. ఓకే, నార్మల్ స్టోరీ తప్ప చాలా బాగుంది. రేటింగ్ ఎంత ఇస్తారు? 3/5. ఒక్క మాటలో చెప్పాలంటే గుంటూరు కారం మడత పెట్టిందా మడత లేదా? పెట్టింది డెఫినెట్లీ. థ్యాంక్ యూ. కుర్చీ మడతపెట్టే సాంగ్ లో కుర్చీ తాత ఉన్నారా లేరా? మూవీ ఎలా ఉంది? ఓవరాల్ ఎంత రేటింగ్ ఇస్తారు? 4. సో సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది కదా లేడీస్ కి మహేష్ బాబు అని అంటే, సో మహేష్ బాబుని చూడడానికి మూవీ వెళ్ళొచ్చా? సినిమా ఎలా ఉంది? గుంటూరు కారం మంట పుట్టించిందా లేదా? సంక్రాంతికి ఎంటర్టైన్మెంట్, మొత్తం ఫ్యామిలీ మొత్తం వచ్చి చూడొచ్చు. సాంగ్స్, మూవీలో కామెడీ సీన్స్, బాబు అయితే రాక్స్. కంప్లీట్ మూవీ మొత్తం బాబే ఉన్నాడు. ఈ మూవీలో డిఫరెంట్ లుక్ లో కనిపించాడు. అన్ని సాంగ్స్ లోనూ చర్చ్ షర్ట్స్ వేసాడు. అసలు మొత్తం వార్డ్రోబ్ నేను కొనుక్కుని పెట్టుకుంటా ఇప్పుడు. మొత్తం చర్చ్ షర్ట్స్ సూపర్. డైలాగ్ ఏమైనా ఉందా ఈ మూవీ మొత్తంలో? చాలా డైలాగ్స్ ఉన్నాయి, ఎక్కడ చింపుకోవాలో ఎక్కడ చూపించాలో మాత్రం మీకే తెలుసు. ఓకే, డైలాగ్ ఏదైనా ఒకటి చెప్తారా? అయిపోయింది ఒకటి. ఆ కుర్చీని మడతపెట్టి సాంగ్ ఎలా ఉంది? కుర్చీ మడతపెట్టి సాంగ్ చాలా బాగుంది. ఇంకా టు బి ఫ్రాంక్ సుదర్శన్ గానీ మన మా సీతర్లకు వెళ్ళుంటే ఇంకా సూపర్ గా ఉండేది. ఓవరాల్ గా సెంటిమెంట్ మాత్రమే ఎక్కువ. మదర్ సెంటిమెంట్, యాక్షన్ మొత్తం ఉంది. సినిమా మొత్తం యాక్షన్ ఉంది.
మదర్ సెంటిమెంట్ ఆబ్వియస్లీ ఉంది. త్రివిక్రమ్ రైటింగ్స్లో ఆబ్వియస్లీ ఏదో ఒక లైన్, ఏదో ఒక మెసేజ్ ఏదో ఒకటి ఉంటుంది కాబట్టి మదర్ సెంటిమెంట్ ఆబ్వియస్లీ ఉంది. మూవీ ఇస్ ఏ కమర్షియల్ మూవీ. మంచిగా సంక్రాంతి టైంలో ఫ్యామిలీ మొత్తం వచ్చి చూడొచ్చు, లాగేం లేదు, ఎక్కడ కూడా బోర్ కొట్టదు మూవీ. మూవీ ఎలా ఉంది? రేటింగ్ ఎంత ఇస్తారు? మూవీ ఎలా ఉంది?